సో ఇక్కడ ఏబిబిఈ సైన్ కండిషన్ డిస్కస్ చేసుకుంటున్నాం కామాని రిడక్షన్ చేసుకోవడం కోసం. సో కామాని రిడక్షన్ చేసుకోవడం కోసం ఏబిబిఈ సైన్ కండిషన్ కి ఒక స్పెరికల్ సర్ఫేస్ తీసుకుంటాం. సో ఇక్కడ నేను డ్రా చేసిన ఎస్ డాష్ అనే స్పెరికల్ సర్ఫేస్ తీసుకుంటాం. సో దీని నేమ్ వచ్చేసి ఎస్ డాష్. సో ఎస్ డాష్ అనేది ఒక స్పెరికల్ సర్ఫేస్. సో ఎస్ డాష్ అనేది ఒక స్పెరికల్ సర్ఫేస్ ని తీసుకుంటాం. ఓకే, సో ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ యాక్సిస్ కి మెయింటైనింగ్ హైట్ y1 అనే హైట్ మెయింటైన్ చేస్తూ o డాష్ అనే ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తాం, అంటే పాయింట్ ఆబ్జెక్ట్. సో o డాష్ మెయింటైనింగ్ హైట్ y1 ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాం. సో దీని హైట్ వచ్చేసి y1. o డాష్ అనే ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాం, హైట్ y1. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ వచ్చేసి i డాష్, దీని హైట్ y2. ఓకే, సో వీటి డిస్ప్లేస్మెంట్స్ వచ్చి y1, దీని డిస్ప్లేస్మెంట్స్ వచ్చి y2. సో o డాష్ i డాష్. సో o డాష్ హైట్ y1 ఆబ్జెక్ట్. సో ఇది ఆబ్జెక్ట్, o డాష్ రిప్రజెంటేషన్ ఆబ్జెక్ట్ విత్ హైట్ y1, i డాష్ ఇమేజ్ విత్ హైట్ y2. ఓకే, సో ఎస్ డాష్ అనేది, సో ఎస్ డాష్ అనేది స్పెరికల్ సర్ఫేస్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి OA అనేది ఒక లైట్ రే డ్రా చేసాం, OA. సో ఇక్కడ A, ఇది O. సో OA అనేది ఇన్సిడెంట్ లైట్ రే. సో OA అనేది ఇన్సిడెంట్ లైట్ రే. సో ఇన్సిడెంట్ లైట్ రే మేక్స్ అన్ యాంగిల్ I. ఇన్సిడెంట్ లైట్ రే మేక్స్ అన్ యాంగిల్ I. సో ఇక్కడ మొత్తం స్ట్రైట్ లైన్ కింద డ్రా చేసుకున్నట్టయితే సో ఇది ఇన్సిడెంట్ యాంగిల్, అట్ ద సేమ్ టైం ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్. ఇది C అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సో ఇది C అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సో ఈ టోటల్ యాంగిల్ పై అనుకుంటే ఈ వాల్యూ మనకి, సో ఈ యాంగిల్ వచ్చి మనకి π మైనస్ I అవుతుంది. సో ఇదే పాయింట్ దగ్గర ఒక రిఫ్రాక్టెడ్ రే తీసుకుంటున్నాం, దాని యాంగిల్ వచ్చేసి స్మాలర్, మేకింగ్ an యాంగిల్ θ2. సో ఇక్కడ మనకి ఇన్సిడెంట్ యాంగిల్ θ1 మేక్ చేస్తుంది. సో ఇన్సిడెంట్ యాంగిల్ θ1. సో ఇన్సిడెంట్ యాంగిల్ θ1. సో ఇక్కడ OA అనేది ఇన్సిడెంట్ యాంగిల్, ఇక్కడ AC అనేది AI అనేది ఇక్కడ మనకి రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో రిఫ్రాక్టెడ్ యాంగిల్ స్మాలర్, మేకింగ్ an యాంగిల్ θ2. ఓకే, సో OA ఇన్సిడెంట్ రే, OA ఇన్సిడెంట్ రే, AR రిఫ్రాక్టెడ్ రే, AI రిఫ్రాక్టెడ్ రే. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నట్టయితే ఒక స్పెరికల్ సర్ఫేస్ తీసుకుంటున్నాం, ఎస్ డాష్ అనేది స్పెరికల్ సర్ఫేస్. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ని P అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది ఇక్కడ. సో ఇది మనకి P అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ని తీసుకుంటాం y1 అనే హైట్ తో. సో ఇక్కడ ఇమేజ్ ని ప్లేస్ చేస్తాం, i డాష్ అనేది ఇమేజ్ విత్ హైట్ y2. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే OA అనేది ఇన్సిడెంట్ లైట్ మేకింగ్ an యాంగిల్ I. ఓకే, సో AI, సో A అనేది రిఫ్రాక్టెడ్ యాంగిల్ మేకింగ్ an యాంగిల్ స్మాలర్. A అనేది రిఫ్రాక్టెడ్ లైట్ రే, AI అనేది రిఫ్రాక్టెడ్ లైట్ రే మేకింగ్ an యాంగిల్ స్మాలర్. సో యాంగిల్ θ2. సో ప్రిన్సిపల్ యాక్సిస్ బేస్ చేసుకుని యాంగిల్ θ2. ఓకే, సో ఇక్కడ U అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, B అంటే ఇమేజ్ డిస్టెన్స్. సో ఇక్కడ R అనే పాయింట్ ఉంటుంది, ఇక్కడ R. సో P నుంచి పాయింట్ C కి మధ్యలో డిస్టెన్స్ R, లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని కూడా చెప్తాం. ఈ తీసుకున్న స్పెరికల్ సర్ఫేస్ కి R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని కూడా చెప్తారు, అంటే తీసుకున్న లెన్స్ కి అది R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఎక్కడ P to C. సో P to C వచ్చేసి R. సో ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసి U, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చేసి B. R అనేది P కి C కి మధ్యలో డిస్టెన్స్ లేదా రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ U. సో ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చి U, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ U. సో at the same time ఇమేజ్ డిస్టెన్స్ B. ఓకే, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ లేదా P కి C కి, పాయింట్ P కి C కి మధ్యన డిస్టెన్స్ క్యాపిటల్ R. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ లేదా P కి C కి మధ్యన డిస్టెన్స్ క్యాపిటల్ R. సో రిఫ్రాక్టెడ్ యాంగిల్ స్మాలర్ మేకింగ్ an యాంగిల్ θ2. ఇన్సిడెంట్ యాంగిల్ I మేకింగ్ an యాంగిల్ θ1. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ట్రయాంగిల్స్ ని ఇక్కడ డ్రా చేసే కన్నా అక్కడ డ్రా చేస్తే క్లారిటీగా ఉంటుందని అక్కడ మళ్ళీ డ్రా చేశాను.
సో ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నమాట. సో ఈ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఇందాక నేను కామా కండిషన్ చెప్తూ మీకు ఒక విషయం చెప్పా, ఏమని? యాక్చువల్గా కామా కండిషన్ చెప్తూ మీకు ఒక విషయం చెప్పాను. సో ఇది ఆఫ్ ద యాక్సిస్ తీసుకున్నప్పుడు, అంటే మెయింటైనింగ్ హైట్ y1 అవుతున్నప్పుడు ఈ o డాష్ కాస్త సారీ ఇక్కడ మనకి i డాష్ కింద ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ ఫామ్ అవ్వాలి కండిషన్ లో. ఏబిబిఈ సైన్ కండిషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు కావాల్సిన కామా రెక్టిఫై అయిపోయింది. అంటే కామా అన్న కండిషన్ మినిమైజ్ అయిపోయింది. ఎలా? o డాష్ i డాష్ కింద ఫామ్ అయింది తప్ప ఎగ్ షేప్స్ లేదా కామెంట్ షేప్స్ ఏం ఫామ్ అవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి? కామా కండిషన్ మినిమై అయిందని బై యూజింగ్ ఏబిబిఈ సైన్ కండిషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆబ్జెక్ట్ o డాష్ i డాష్ కింద రిఫ్లెక్ట్ అయింది తప్ప వేరే ఎగ్ షేప్ లో కామెంట్ షేప్ లో అక్కడ మీకు స్క్రీన్ మీద ఏం కనిపించదు. ఇక్కడ y1 అనే హైట్ మెయింటైన్ అయితే అక్కడ y2 అనే హైట్ మెయింటైన్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఆబ్జెక్ట్ మనకి క్లారిటీగా కనబడుతుంది కదా. అంటే కామా కండిషన్ రెడ్యూస్ అయ్యి ఎగ్ షేప్ కామెంట్ షేప్ లో కాకుండా క్లియర్ గా మనం ఏ ఆబ్జెక్ట్ అయితే చూద్దాం అనుకుంటున్నామో అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం కామా కండిషన్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో దానికోసం 2 ట్రయాంగిల్స్ ని తీసుకున్నాం. సో ఇక్కడ ఇంకా క్లారిటీగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఒక స్పెరికల్ సర్ఫేస్ తీసుకుంటారు, అంటే లెన్స్ లో ఉన్న స్పెరికల్ సర్ఫేస్. సో ఎస్ డాష్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చి u, ఇమేజ్ డిస్టెన్స్ వచ్చి v, రేడియస్ ఆఫ్ కర్వేచర్ p కి c కి మధ్య డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇన్సిడెంట్ యాంగిల్ వచ్చి స్మాల్ i, అదే సేమ్ టైం రిఫ్రాక్ట్ యాంగిల్ వచ్చి స్మాల్ r. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ తో θ1 θ2 అనే యాంగిల్స్ ని మేక్ చేస్తూ ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకొని మనం ఎలా కండిషన్ మినిమైజ్ చేసామో ఈక్వేషన్ లో చెప్తాం అంతే. సో o డాష్ i డాష్ ఇంపార్టెంట్ మనకి. ఇందాకట్లాగా i1 i2 i3 అలా డిఫరెంట్ ఇమేజెస్ ఏం ఫామ్ చేయలే. o డాష్ వస్తే కరెక్ట్ గా i డాష్ ఫామ్ అయింది. అందువల్ల మనం కామా కండిషన్ ని మినిమైజ్ చేస్తుందని చెప్తాం. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకొని మనం తీసుకోవాలి. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాలి. ఈ స్పెరికల్ సర్ఫేస్ ఉంది కదా, ఈ స్పెరికల్ సర్ఫేస్ మనకి రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ల కింద విడిపోద్ది. ఒకటి μ1 అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రెండు μ2 అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అయితే ఒకటి ఎయిర్ అనుకుంటే రెండోది ఏదో సమ్ లిక్విడ్ అని తీసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి μ1 μ2. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో డిఫరెంట్ చేసేస్తాయి. ఒక స్పెరికల్ సర్ఫేస్ ప్లేస్ చేయడం వల్ల, మిడిల్ లో ఒక స్పెరికల్ సర్ఫేస్ ప్లేస్ చేయడం వల్ల రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ల కింద విడిపోతాయి. ఒకటి μ1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రెండు μ2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో అది ఒక దాని కండిషన్ లో ఏదైనా తీసుకున్నా దాని లిక్విడ్ అవ్వచ్చు లేదా వాటర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా తీసుకోవచ్చు. సో μ1 μ2. సో ఇది మనం రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ని డ్రా చేసాం. సో ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ ని డ్రా చేసాం. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే o డాష్ y1 సైడ్. సో o డాష్ సైడ్ వచ్చేసి y1. నెక్స్ట్ OC సైడ్ వచ్చేసి మనకి -u r కింద విడిపోతుంది. అంటే టోటల్ OC సైడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే -u + r అని రాస్తాం. సరే నాకు -u + r. సో o డాష్ సైడ్. సో ఇది సైడ్స్ గురించి మాట్లాడుతుంది. సో ఈ రెండు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ ని ఫామ్ చేస్తాయి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ని ఫామ్ చేస్తాయి. ఆ డయాగ్రామ్ నుంచి ట్రయాంగిల్స్ ని సెపరేట్ గా రాసాను అంతే, క్లారిటీ కోసం. సో ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ని ఫామ్ చేసినప్పుడు OC సైడ్ వచ్చి -u + r అవుతుంది, o డాష్ సైడ్ వచ్చేసి y1 అవుతుంది. ఓకే. సో ఇక్కడ సైడ్స్ గురించి మాట్లాడుతున్నాం, ట్రయాంగిల్ సైడ్స్ గురించి, సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే i డాష్ సైడ్స్. సో i డాష్ వచ్చేసి y2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ci అనే సైడ్ గురించి చెప్పాలంటే v మైనస్ r. అంటే టోటల్ గా మనకి v ఉంటుంది, ఇంకా మనకి v ఇలా మొత్తం అంతా రిప్రజెంటేషన్ అయిపోతుంది. సో టోటల్ గా మనకి v ఉంది, మనకు కావాల్సిన సైడ్ కావాలంటే v మైనస్ r చేయాలి. అంటే టోటల్ v నుంచి r ని తీసేయాలి, ఇమేజ్ డిస్టెన్స్ నుంచి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని తీయాలి. దీనికి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని ఎడిషన్ చేయాలి. u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v అంటే ఇమేజ్ డిస్టెన్స్, r అంటే రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ద స్పెరికల్ సర్ఫేస్. ఓకే. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకొని మనం సైడ్స్ వాల్యూస్ రాసాం. OC సైడ్ -u + r, o డాష్ సైడ్ y1. నెక్స్ట్ i డాష్ సైడ్ వాల్యూ y2. ci సైడ్ వాల్యూస్ వచ్చేసి v - r. ఓకే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే o డాష్ బై i డాష్ that will be equal to OC by ci. o డాష్ బై i డాష్ is equal to సిమిలర్ ట్రయాంగిల్స్ లా బేస్ చేసుకొని సైడ్స్ ని ఈక్వల్ గా రాసుకుంటాం.
సైడ్స్ రేషియో ఈక్వల్ గా రాస్తున్నాను. ఓకే, ఓ ఓ డాష్ బై ఐ ఐ డాష్ విల్ బి ఈక్వల్ టు ఓసి బై సిఐ. దట్ విల్ బి ఈక్వల్ టు ఓ ఓ డాష్ వాల్యూస్ ఎంత మనకి ఓ ఓ డాష్ వాల్యూస్ బై 1 by by 2 that will be equal to minus u plus r by v minus capital R. So by 1 by 2 that will be equal to minus u plus r by v plus r. So ఆ కండిషన్ ని తీసుకొని ఇంకా ట్రయాంగిల్స్ డ్రా చేసుకోవాలి. అప్పుడు యాంగిల్స్ ని ఈక్వల్ చేసుకొని కండిషన్ తీసుకురావాలి. సింపుల్ గా చెప్పాలంటే డిఫరెంట్ ఇమేజెస్ ఫామ్ చేయకుండా ఒకే రకమైన ఇమేజ్ ఫామ్ చేయడమే కామన్ రెడ్యూస్ చేయడం అంటే ఓ ఓ డాష్ ఆబ్జెక్ట్ అయితే ఐ డాష్ ఇమేజ్ అవ్వాలి తప్ప ఓ ఓ డాష్ ఆబ్జెక్ట్ అయినప్పుడు I1 I2 I3 అలా డిఫరెంట్ ఇమేజెస్ ఫామ్ అయితే మనకు బ్లర్నెస్ వచ్చేస్తుంది. సో ఆ కండిషన్ నే కామా అంటాం. కాకపోతే షేప్ ఎగ్ షేప్ లేదా కామన్ షేప్ లో ఫామ్ చేస్తూ ఉంటాయి. బట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఆబ్జెక్ట్ హైట్ లో ఉండాలి. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఆబ్జెక్ట్ ఎప్పుడు సమ్ హైట్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి కామా అనే కండిషన్ ఎరేస్ అవుతుంది. ఓకే, అలా కాకుండా పారాక్సియల్ రేస్ మార్జినల్ రేస్ లో ఏమైనా డిఫెక్ట్స్ వస్తే అది స్పెరికల్ ఎబరేషన్స్ లోకి వెళ్ళిపోతాయి. సో ఇది ఓ ఓ డాష్ బై ఐ డాష్ విల్ బి ఈక్వల్ టు ఓసి బై సిఐ దట్ విల్ బి ఈక్వల్ టు y1 బై y2 ఇస్ ఈక్వల్ టు మైనస్ u ప్లస్ r. సో రిమైనింగ్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో రిమైనింగ్ ట్రయాంగిల్స్ డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి డిస్కస్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ క్లియర్ గా డయాగ్రామ్స్ ట్రయాంగిల్స్ ని డ్రా చేసుకున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అకార్డింగ్ టు స్నెల్స్ లా, సో స్నెల్స్ లా బేస్ చేసుకొని sin i బై sin r అంటే ఇన్సిడెంట్ యాంగిల్ బై రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు mu2 బై mu1. సో అది ఒక స్పెరికల్ సర్ఫేస్ తీసుకున్నాం కదా, ఆ స్పెరికల్ సర్ఫేస్ అది మనకి రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కింద డివైడ్ చేసేస్తుంది. సో mu1 ఒకటి mu2 ఒకటి. సో స్నెల్స్ లాని బేస్ చేసుకొని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఇన్సిడెంట్ యాంగిల్ కి రిఫ్రాక్టెడ్ యాంగిల్ కి రిలేషన్ తీసుకున్నట్టయితే sin i బై sin r ఇస్ ఈక్వల్ టు mu2 బై mu1. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ట్రయాంగిల్ ని డ్రా చేసుకున్నాం. సో ట్రయాంగిల్ AOC, సో ట్రయాంగిల్ AOC ని బేస్ చేసుకొని ఇలా రాసుకుందాం. సో ట్రయాంగిల్ AOC ని బేస్ చేసుకొని sin ఆఫ్ యాంగిల్ AOC బై OC సైడ్ sin ఆఫ్ యాంగిల్ AOC బై ఇది OAC sin ఆఫ్ OAC బై OC sin ఆఫ్ AOC బై AC అని తీసుకున్నాం. అంటే దాని అర్థం ఏంటి? సో ఇక్కడ ఏ దగ్గర మిడిల్ లో ఏదైతే ఏ లెటర్ అయితే తీసుకున్నామో అక్కడ ఉన్న యాంగిల్ ని రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ రిప్రజెంటేషన్, ఇక్కడ ఓ రిప్రజెంటేషన్. సో ఇవన్నీ సైడ్స్ మనకి. సో ఇవి వచ్చేసి యాంగిల్స్. సో ఇది ట్రయాంగిల్ AOC ని బేస్ చేసుకొని ఇక్కడ యాంగిల్స్ కన్సిడరేషన్ తీయాలి. అంటే ఏ పాయింట్ దగ్గర ఉన్న యాంగిల్ OC సైడ్ వాల్యూస్, సో ఓ పాయింట్ దగ్గర ఉన్న యాంగిల్ AC సైడ్ వాల్యూస్ ని రాసుకోవాలి. సో అక్కడ నుంచి మనకు ఒక ఈక్వేషన్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ లో ఇంకొక ఈక్వేషన్ జనరేట్ అవుతుంది. సో ఆ ఈక్వేషన్ ని డివిజన్ చేసి పెర్ఫార్మ్ చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే యాంగిల్ ఏ దగ్గర ఏ అన్న పాయింట్ దగ్గర యాంగిల్ ఎంతో చూడాలి, sin pi మైనస్ i. సో sin pi మైనస్ i. సో OC సైడ్ వాల్యూస్ ఎంత, OC సైడ్ వాల్యూస్ మైనస్ u ప్లస్ r that will be equal to sin OAC. సో OAC పాయింట్ దగ్గర మనం యాంగిల్ ని చూడాలి. సో O పాయింట్ దగ్గర యాంగిల్ ఎంత మనకి θ1. సో sin θ1 బై AC సైడ్ వాల్యూస్. సో AC సైడ్ వాల్యూస్ వచ్చేసి క్యాపిటల్ R. AC సైడ్ వాల్యూస్ వచ్చేసి మనకి క్యాపిటల్ R. సో ఇక్కడ ఏ పాయింట్ దగ్గర యాంగిల్ చూసుకున్నాం, sin ఆఫ్ pi మైనస్ 1 బై OC సైడ్ వాల్యూస్. సో OC సైడ్ వాల్యూస్ ఎంత మైనస్ u ప్లస్ r. సో ఇక్కడ C O పాయింట్ దగ్గర మనం యాంగిల్ తీసుకున్నట్టయితే O పాయింట్ దగ్గర యాంగిల్ sin θ1 బై AC సైడ్ వాల్యూస్ వచ్చేసి క్యాపిటల్ R. ఓకే, సో sin pi మైనస్ 1 ని మనం sin i అని కూడా రాసుకోవచ్చు. సో sin i బై మైనస్ u ప్లస్ r దట్ విల్ బి ఈక్వల్ టు sin θ1 బై క్యాపిటల్ R. sin θ1 బై క్యాపిటల్ R. సో ఇది మనకి ఈక్వేషన్ 1. సో అక్కడ మనకి ఈక్వేషన్ 1 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ కి వెళ్ళిపోదాం. సో సెకండ్ ట్రయాంగిల్ కి చూసినట్టయితే ట్రయాంగిల్ AIC. సో ట్రయాంగిల్ AIC ని చూసాం. సో ట్రయాంగిల్ AIC లో కూడా సేమ్ లా sin ఆఫ్ యాంగిల్ CA బై సైడ్ CI. సో నెక్స్ట్ sin ఆఫ్ యాంగిల్ AIC బై సైడ్ AC. అంటే ఇక్కడ A అనే పాయింట్ దగ్గర యాంగిల్ వాల్యూస్ ఎంతో చూడాలి. సో A అనే పాయింట్ దగ్గర యాంగిల్ వాల్యూస్ ఎంత మనకి, ఇదంతా మనకి ఆబ్జెక్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ సైడ్. సో ఇదంతా మనకి ఇమేజ్ సైడ్.
ఓకే, అదంతా మనకి ఆబ్జెక్ట్ సైడ్, ఇదంతా మనకి ఇమేజ్ సైడ్. అందుకనే ఏ అన్న పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇన్సిడెంట్ యాంగిల్ వస్తుంది. సో ఏ అన్న పాయింట్ దగ్గర ఇమేజ్ చూసుకున్నట్టయితే రిఫ్రాక్టెడ్ యాంగిల్ వస్తుంది. సో అదే డిఫరెన్స్. యాక్చువల్లీ ఇక్కడ ఏ పాయింట్ దగ్గర పై మైనస్ ఐ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఆర్ ఎంత తీసుకున్నాం అనుకోవచ్చు. ఒకే రే మనకి 3 యాంగిల్స్ చేసింది, ఐ పై మైనస్ ఐ ఆర్. ఒకే రే మనకి ఒకసారి ఇన్సిడెంట్ అయింది, ఒకసారి రిఫ్రాక్టెడ్ అయింది. ఇన్సిడెంట్ అయినప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ ఐతో పాటు పై మైనస్ ఐ చేసింది, అది కాకుండా రిఫ్రాక్ట్ అయినప్పుడు రిఫ్రాక్టెడ్ యాంగిల్ కూడా చేసింది. సో ఆ పాయింట్ ఎక్కడ మర్చిపోయింది, మనకి సి అనే పాయింట్ దగ్గర టచ్ అయ్యి ఇమేజ్ ఐ అనేది ఫామ్ చేసింది. సో ట్రయాంగిల్ ఏసీలో ఇక్కడ ఏ వాల్యూస్ లో ఇక్కడ ఏ పాయింట్ దగ్గర యాంగిల్ చూసుకున్నట్టయితే సైన్ ఆర్. సో సైన్ ఆర్ బై సిఐ సైడ్ వాల్యూస్. సో సిఐ సైడ్ వాల్యూస్ వి మైనస్ ఆర్ అని తీసుకున్నా. అది ఎలా అంటే పి కి ఐ కి మధ్యలో డిస్టెన్స్ క్యాపిటల్ బి, కానీ పిసి ప్లస్ సిఐ ఈజ్ ఈక్వల్ టు పిఐ. కానీ పిసి వాల్యూస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ లేదా ఆర్ అనే డిస్టెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ సర్ఫేస్ అని డిస్కస్ చేయొచ్చు, లేదంటే డిస్టెన్స్ పి కి సి కి మధ్య డిస్టెన్స్ ఆర్ అని కూడా తీసుకోవచ్చు. సో ఆర్ ప్లస్ సిఐ దట్ విల్ బి ఈక్వల్ టు వి. దీని నుంచి సిఐ విల్ బి ఈక్వల్ టు క్యాపిటల్ వి మైనస్ ఆర్. సో ఇక్కడ సిఐ వాల్యూస్ కన్సిడర్ చేసినట్టయితే క్యాపిటల్ వి మైనస్ ఆర్ దట్ విల్ బి ఈక్వల్ టు ఐ అనే పాయింట్ దగ్గర యాంగిల్ సైన్ థీటా 2. సో సైన్ థీటా 2 బై ఏసీ వాల్యూస్. సో ఏసీ వాల్యూస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్. సో ఇది మనకి ఈక్వేషన్ 2, అది మనకి ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 వాల్యూస్ ఎంత వచ్చాయి, sin i by minus u plus r that will be equal to sin theta 1 by capital R. sin r by v minus r that will be equal to sin theta 2 by capital R. సో ఈక్వేషన్ 1 ఇది, ఈక్వేషన్ 2 ఇది. ఓకే, సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ని బేస్ చేసుకొని చెప్పాలి. యాక్చువల్ గా మీకు ఇచ్చిన నోట్సెస్ లో ఈ ట్రయాంగిల్స్ అనేవి డ్రా చేస్తారు. ఈ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు ట్రయాంగిల్స్ అనేవి అర్థం అవుతాయి. సో ఇంక ఈక్వేషన్ వాల్యూస్ ఏమొచ్చో చూసుకోవాలి. sin i by minus u plus capital R that will be equal to sin theta 1 by capital R. సో ఇది ఈక్వేషన్ 1. సో సెకండ్ ఈక్వేషన్ చూసుకున్నట్టయితే sin r by capital V minus R that will be equal to sin theta 2 by capital R. ఇది ఈక్వేషన్ 2. ఓకే, సో ఇక్కడ మోడిఫికేషన్ చేసి రాద్దాం. సైన్ యాంగిల్స్ అనే ఒక చోట అంటే sin i by sin theta 1 that will be equal to minus u plus r by, సో అది ఈక్వేషన్ 1 కింద మోడిఫై అయింది. sin r by sin theta 2, sin r by sin theta 2 that will be equal to capital V minus r. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు 1 డివైడెడ్ బై 2 చేయాలి. సో 1 డివైడెడ్ బై 2 చేసినట్టయితే ఈక్వేషన్ 1 డివైడెడ్ బై 2 చేయాలి. సో చేసినట్టయితే ఏమవుతుంది, minus u plus r by r by v minus r by r. So that will be equal to sin i by sin theta 1, sin i by sin theta 1 into దీని రివర్స్ లో రాస్తాను. ఒకసారి బై లో రాసి మళ్ళీ ఇలా రాద్దాంలే, కన్ఫ్యూజ్ అవుతారు. sin r by sin theta 2, sin r by sin theta 2. ఓకే, సో ఇక్కడ r r క్యాన్సిల్ అయింది. దీన్ని ఎలా రాయొచ్చు, minus u plus r by v minus r sin i by sin theta 1 into sin theta 2 by sin r, sin theta 2 by sin r. Okay, minus u plus r by v minus r. దీన్ని sin i by sin r అని రాసుకోవచ్చు కదా. sin i by sin r into sin theta 2 by sin theta 1, sin theta 2 by sin theta 1. యాక్చువల్లీ మనం ఇందాక డిస్కస్ చేసాం దీని గురించి స్నెల్స్ లా గురించి డిస్కస్ చేసినప్పుడు స్నెల్స్ లా బేస్ చేసుకుంటాం. సో స్నెల్స్ లా బేస్ చేసుకొని డిస్కస్ చేసాం. sin i by sin r. సో sin i by sin r is equal to mu2 by mu1 అని రాసుకున్నాం. sin i by sin r is equal to ఎంత రాసుకున్నాం, mu2 by mu1. ఎట్ ద సేమ్ టైం హైట్స్ బేస్ చేసుకొని
అంటే y1 by y2 is equal to minus u plus r by similar triangles rule ఇందాక రాసాం కదా. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ఫార్మ్ చేసి సైడ్ వాల్యూస్ రాస్తాం. o dash by i dash అని దట్ విల్ బి ఈక్వల్ టు ac by ci అని రాసుకున్నాం. సో దాని నుంచి వచ్చింది. సో ఇక్కడ ఇదే ఈక్వేషన్ లో ఆ విషయం రాసినట్టయితే అంటే దీని ప్లేస్ లో y1 by y2 రాసి sin a by sin r ప్లేస్ లో mu2 by mu1 రాస్తాం అంతే. సో ఇక్కడ y1 by y2 is equal to డైరెక్ట్ గా రాసేస్తున్నాం. సో ఈ వాల్యూస్ ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో y1 by y2 is equal to minus u plus r by b minus r ప్లేస్ లో y1 by y2. సో sin a by sin r ప్లేస్ లో mu2 by mu1 పెడుతున్నాను అంతే. sin θ1 θ2 సిమిలర్ అయ్యే మార్చకండి. సో y1 by y2 is equal to mu2 by mu1 into sin θ2 by sin θ1. sin θ2 by sin θ1. సో దీన్ని బేస్ చేసుకొని రాయొచ్చు. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. y1 by y2 is equal to mu2 by mu1 sin θ2 by sin θ1. సో లాస్ట్ కి వచ్చిన కండిషన్ ఏంటి? y1 by y2 is equal to mu2 by mu1 sin θ2 by sin θ1. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే y2 mu2 సో y2 mu2 into sin θ2 y1 mu1 into sin θ1. సో దీన్ని ABBE సైన్ కండిషన్ అంటారు. ABBE సైన్ కండిషన్ అంటారు. సో దీనివల్ల మనకి కామా రిడక్షన్ అవుతుంది. సో కామా రిడక్షన్ అవుతుంది. అలా కాకుండా sin θ1 by sin θ2. సో sin θ1 by sin θ2 సమ్ కాన్స్టెంట్ ఇక్కడ సమ్ కాన్స్టెంట్ వాల్యూస్ వచ్చాయనుకో. సో ఈ కండిషన్ ని కనుక సాటిస్ఫై చేసే లెన్సెస్ ని అట్లాంటిక్ లెన్సెస్ అంటారు. అట్లాంటిక్ లెన్సెస్ అని కూడా అంటారు. సో sin θ1 by sin θ2 కాన్స్టెంట్ వచ్చిన వాల్యూ సాటిస్ఫై చేసే లెన్సెస్ ని సో సాటిస్ఫైయింగ్ లెన్సెస్ ని అట్లాంటిక్ లెన్సెస్ అని కూడా ప్లేస్ చేస్తారు. సో ABBE సైన్ కండిషన్ టు మినిమైజ్ కామా టు రెడ్యూస్ కామా. సో నెక్స్ట్ క్లాస్ లో ఆస్టిగ్మాటిజం అంటే ఏంటో డిస్కస్ చేయాలి. సో కామా అంటే ఇది రిడక్షన్ చేయడానికి ఈ కండిషన్ వాడుకోవాలి. y2 mu2 సో క్రాస్ మల్టిప్లికేషన్ y2 mu2 sin θ2 y1 mu1 sin θ1 ని కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకే.